Hello my dear students and other friends. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఏంటి అంటే ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఎకనామిక్స్ చదివేటటువంటి స్టూడెంట్స్కి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మన ఇండియా ప్రధానంగా అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి దేశం. అలాగే ఇండస్ట్రీ కూడా దేశం యొక్క డెవలప్మెంట్కి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను, అంటే జనరల్గా చెప్పాలి అంటే ఆర్థిక వ్యవస్థను మనం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వారు నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేషన్స్లో భాగంగా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఒకటి ప్రైమరీ సెక్టర్, రెండవది సెకండరీ సెక్టర్, మూడవది టెరిటరీ సెక్టర్ అంటారు. అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ప్రాథమిక రంగాన్నే మనం వ్యవసాయ రంగము అని కూడా పిలుస్తాము. వ్యవసాయము మరియు దాని అనుబంధ వృత్తులన్నీ కూడా వ్యవసాయ రంగంలో వస్తాయి. ద్వితీయ రంగము అంటే మనకిక్కడ పారిశ్రామిక రంగము అని అర్థం. ఆ తర్వాత తృతీయ రంగము అంటే సేవల రంగము అని అర్థం. దేశ ఆర్థిక వ్యవస్థలో, దేశ అభివృద్ధిలో అత్యంత ప్రాముఖ్యత వహిస్తున్నటువంటి ఈ 3 రంగాల్లో మనం 2 రంగాలను పరిశీలిద్దాం. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము ఒకదానితో ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉన్నవి, వ్యవసాయ రంగం ద్వారా పారిశ్రామిక రంగం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, పారిశ్రామిక అభివృద్ధికి వ్యవసాయ రంగం ఏ విధంగా తోడ్పడుతుంది అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నటువంటి విషయం. సో ఇక్కడ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఆర్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఇవి 2 కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రంగాలు. పారిశ్రామిక రంగము అలాగే వ్యవసాయ రంగము 2 కూడా లైఫ్ లైన్ ఆఫ్ ఎకానమీ. ఒక దేశ అభివృద్ధికి ఇవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి అనేది మనం చెప్తున్నాం. ఎలా ముఖ్య పాత్రను పోషిస్తాయి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఫస్ట్ అగ్రికల్చర్ చూద్దాం. అగ్రికల్చర్ మీట్స్ పీపుల్స్ డిమాండ్ ఫర్ ఫుడ్. ప్రజలకు కావలసిన ఆహార అవసరాలన్నింటినీ కూడా వ్యవసాయ రంగం తీరుస్తుంది. అలాగే ఇండస్ట్రీ మీట్స్ పీపుల్స్ డిమాండ్ ఫర్ అదర్ గూడ్స్ లైక్ క్లాత్స్, హౌసెస్, ఎలక్ట్రిసిటీ, షూస్, బుక్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎట్సెట్రా. అంటే ప్రజలకు కావలసిన ఆహార ధాన్యాలు, ఆహారానికి సంబంధించినటువంటి విషయాలు, ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా వ్యవసాయ రంగం తీరుస్తుంటే, మనకి పారిశ్రామిక రంగం అదర్ దాన్ ఫుడ్ ఐటమ్స్ మనకి ఏవైతే ఉన్నాయో, నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. క్లాత్స్, మనం బట్టలను వేసుకుంటాము, ఇల్లులు కట్టుకుంటాము, పవర్ ఇస్తుంది, షూస్, బుక్స్, ట్రాన్స్పోర్టు, ఇట్లా వెహికల్స్, ఇలా అదర్ దాన్ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా మనకి పారిశ్రామిక రంగం ఇస్తుంది. బోత్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనం మానవ సమాజం జీవించటానికి ఫుడ్ ఐటమ్స్ అలాగే నాన్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ అనేది కంపల్సరీ. మనం జీవించడానికి కావలసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మనం తీసుకుంటున్నాము. ఇక మనం జీవించడానికి కావలసినటువంటి మిగతా విషయాలైనటువంటి క్లాత్స్ కానీ, ఇల్లు కానీ, పవర్ కానీ, మిగతా ఐటమ్స్ అన్నీ కూడా పారిశ్రామిక రంగం నుంచి పొందుతున్నాము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆహార అవసరాలు, ఆహారేతర అవసరాలు, ఇవి 2 కూడా మనుషులు జీవించడానికి కావలసినటువంటి బేసిక్ థింగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం జీవించటానికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్, నాన్ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ మనకి అగ్రికల్చర్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్ 2 కూడా మనకి కల్పిస్తున్నాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో మనం ఈ పర్టికులర్ స్లైడ్ ద్వారా మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇండస్ట్రీ కానీ అగ్రికల్చర్ కానీ 2 లైఫ్ లైన్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థకి ఇవి 2 కూడా చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటి అంశాలు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏంటి ఇంటర్ డిపెండెన్సీకి సంబంధించినటువంటి విషయాలను మనం ఒకసారి పరిశీలిస్తే, వాటి యొక్క
బేసిక్ ఆబ్జెక్టివ్స్ను మనం ఒకసారి పరిశీలిస్తే, ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ టాపిక్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఒకటేంటి అంటే, ఎక్స్ప్లెయిన్ ద డిపెండెన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆన్ అగ్రికల్చర్. పారిశ్రమలు వ్యవసాయ రంగం మీద ఎంత మేరకు ఆధారపడుతున్నాయి, ఎంత డిపెండెన్స్ ఉండింది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద డిపెండెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆన్ ఇండస్ట్రీ. వ్యవసాయ రంగం మీద పరిశ్రమలు ఎంత ఆధారపడి ఉన్నాయి, వ్యవసాయ రంగం కూడా పారిశ్రామిక రంగం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటికి మధ్య డిపెండెన్స్, ఒకటికొకటి ఆధారపడుతున్నటువంటి విషయాలను నేను మొత్తం ఈ క్లాస్ చెప్పడం ద్వారా మీరు కొంత అవగాహన చేసుకుంటారు అని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే, అగ్రికల్చర్ హెల్ప్స్ ఇండస్ట్రీ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇండస్ట్రియల్ సెక్టర్ రిసీవ్స్ రా మెటీరియల్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ సెక్టర్. అంటే పారిశ్రామిక రంగాలన్నీ కూడా వాటికి కావలసినటువంటి రా మెటీరియల్ అంతా కూడా, అంటే ముడి పదార్థాలు, పరిశ్రమలు తయారు చేస్తున్నటువంటి వస్తువులకు సంబంధించినటువంటి ముడి పదార్థాలన్నీ కూడా వ్యవసాయ రంగం నుంచి తీసుకుంటాయి. అగ్రికల్చర్ ప్రొవైడ్స్ రా మెటీరియల్స్ టు ది వేరియస్ ఇండస్ట్రీస్. వ్యవసాయ రంగము ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలను అందజేస్తుంది. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయి ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేది, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినట్లయితే అది పారిశ్రామిక రంగానికి కావలసిన ముడి పదార్థాలను సప్లై చేస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను ఇక్కడ నేను. కాటన్ టెక్స్టైల్ మిల్స్ అనేవి రావాలి అనుకోండి, మనం వేసుకుంటున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఎక్కువగా డెవలప్ అవ్వాలి అంటే ముందుగా కాటన్ అనేది ఉత్పత్తి జరగాలి. సో రా కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? పత్తి పంట పండిస్తేనే రా కాటన్ అనేది వస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో పండిస్తున్నటువంటి పత్తి పంట ఎంత ఎక్కువగా పండితే అక్కడ మనకంత కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆయిల్ టు ఆయిల్ సీడ్స్, ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి. మనం తినేటటువంటి ఆయిల్ కానివ్వండి, లేదంటే మిగతా అవసరాల కోసం యూస్ చేస్తున్నటువంటి కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ ఎక్కువ డెవలప్ అవ్వాలన్నా కూడా ఆయిల్ సీడ్స్ ఉన్నటువంటి ఫార్మ్స్ అనేవి, పంట అనేది ఎక్కువగా ఉత్పత్తి జరగాలి. సో ఇక్కడ మనం చెప్పాలనుకునేది ఏంటి అంటే, వ్యవసాయ రంగం పైన, వ్యవసాయ రంగం యొక్క డెవలప్మెంట్ ద్వారా, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి పంట ద్వారా పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి ముడి పదార్థాలను సప్లై చేస్తుంది వ్యవసాయ రంగము. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం నుంచే ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రా కాటన్ నుంచి కాటన్ టెక్స్టైల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అనేది మీకు అర్థమైనటువంటి విషయమే. తర్వాత డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ గూడ్స్, పారిశ్రామిక రంగంలో తయారైతున్న వస్తువుల యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? ఫుడ్ ఈజ్ ద ప్రైమరీ అండ్ బేసిక్ నీడ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనకి ఆహారం అనేది మానవులందరికీ కూడా ఒక ప్రైమరీ ఆర్ బేసిక్ నీడ్. బేసిక్ నీడ్ అంటే మనకి ఒక ప్రాథమిక అవసరం. ఫుడ్ తిన్న తర్వాతనే మనుషులనే వాళ్ళు జీవిస్తారు, ఆ తర్వాత మిగతా అవసరాలను తీర్చుకుంటారు. సో కాబట్టి ఫుడ్ ఈజ్ ద ప్రైమరీ అండ్ బేసిక్ నీడ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వన్స్ దిస్ నీడ్ ఫర్ ఫుడ్ ఈజ్ ఫుల్ఫిల్డ్, ఒక్కసారి మనం ఆహారం తినేటటువంటి అవసరం తీరిపోయిన తర్వాత, అన్నం తినేసిన తర్వాత, we try to satisfy our needs for other goods such as clothes, shoes, cycles, TV, fridge, etc. So which are all produced by the industrial sector. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే, ఆహార అవసరాలు అనేవి మనుషులకు ప్రాథమికమైనవి. ప్రతి మనిషి ముందు జీవించడానికి కావాల్సింది వాడికి ఫుడ్. అది తీరిన తర్వాత, ఆహారం తీసుకున్న తర్వాత మిగతా విషయాలు అనేవి అవసరం అవుతాయి. ఆ మిగతా అవసరాలన్నింటినీ కూడా అందిస్తున్నటువంటి రంగం ఏది అంటే ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే వీ ట్రై టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ఫర్ అదర్ గుడ్స్ సచ్ యాజ్ క్లాత్స్, షూస్, సైకిల్, టీవీ, ఫ్రిడ్జ్, మీకు మిగతా వస్తువులు ఏవైనా కూడా
ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచే మనం పొందుతున్నాము. అలాగే అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లేబర్ ఫర్ ది ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నటువంటి లేబర్ అంతా కూడా ఎక్కడి నుంచి మైగ్రేట్ అవుతారు అంటే వ్యవసాయ రంగం నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి లేబరే, శ్రామికులే పారిశ్రామిక రంగం వైపు వెళ్తుంటారు. అంటే పరిశ్రమల్లో పనిచేయడానికి లేబర్ ఎక్కడి నుంచి సోర్స్ దొరుకుతుంది అంటే వ్యవసాయ రంగం నుంచే దొరుకుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఏ కంట్రీ ఈజ్ అండర్ డెవలప్డ్, ఇట్ ఈజ్ ప్రైమర్లీ అన్ అగ్రికల్చర్ ఎకానమీ. యాజ్ డెవలప్మెంట్ టేక్ ప్లేస్, ద కంపారిటివ్ నీడ్స్ ఫర్ లేబర్ ఇన్ అగ్రికల్చర్ డిక్లైన్. ఒక దేశం వెనకబడిపోయింది, అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే అది ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నది అని అర్థం. ఆ డెవలప్మెంట్ ఎలా రావాలి? యాజ్ డెవలప్మెంట్ టేక్ ప్లేస్, ద కంపారిటివ్ నీడ్ ఫర్ లేబర్ ఇన్ అగ్రికల్చర్ డిక్లైన్. ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సూచిక ఏంటో తెలుసా? వ్యవసాయ రంగంలో శ్రామికులు అనే వాళ్ళు తగ్గిపోవాలి, వాళ్ళు పారిశ్రామిక రంగం వైపు పరిగెట్టాలి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి శ్రామికులు పారిశ్రామిక రంగం వైపు వెళ్ళిపోతూ వ్యవసాయ రంగంలో తగ్గిపోవడాన్ని, శ్రామికుల సంఖ్య తగ్గిపోవడాన్ని ఒక దేశం యొక్క అభివృద్ధి సూచికగా కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే వ్యవసాయ రంగంలో మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉండింది. అంటే దాని అర్థం ఏంటి అంటే అవసరానికి మించి ఎక్కువ మంది లేబర్ అనేవాళ్ళు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు, శ్రామికులు. మరి ఈ శ్రామికులను, అవసరానికి మించి పనిచేస్తున్నటువంటి శ్రామికులందరినీ కూడా మనం అవసరం ఉన్నటువంటి పారిశ్రామిక రంగం వైపు కనుక మళ్లించినట్లయితే వెనుకబడినటువంటి దేశాలు, అన్డెవలప్డ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందాలి అంటే అగ్రికల్చర్లో ఉన్నటువంటి లేబర్ అంతా కూడా తగ్గాలి, డిక్లైన్ అవ్వాలి. అలా అయినట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి లేబర్ అంతా పారిశ్రామిక రంగం వైపు వెళ్ళినట్లయితే వారికి వేజెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో వేజ్ రావడానికి వారికి మంత్లీ శాలరీస్ వస్తాయి. సో డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ సెక్టర్ ప్రొవైడ్స్ ఫుడ్ టు ది పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్. వ్యవసాయ రంగం ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉందంటే వ్యవసాయ రంగంలో పనిచేసే లేబర్ అంతా పారిశ్రామిక రంగానికి వెళ్ళి పెద్ద పెద్ద పరిశ్రమల్లో వస్తువుల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ అందులో పనిచేస్తున్నటువంటి లేబర్ అందరికీ కావలసినటువంటి ఫుడ్ ఐటమ్ అంతా కూడా మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి అంటే వ్యవసాయ రంగం నుంచే రావాలి. అలాగే అగ్రికల్చర్ సెక్టర్ సాటిస్ఫై మీన్స్ బేసిక్ నీడ్స్ విచ్ ఈజ్ ఫుడ్. ఇట్ ప్రొవైడ్స్ సీరియల్స్, పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్పైసెస్ అండ్ బెవరేజెస్. ఇక్కడ మనం చూస్తే వ్యవసాయ రంగం ఎంత సాటిస్ఫై చేస్తుంది మిగతా రంగాలను అన్నిటినీ కూడా అంటే మనిషి జీవించడానికి కావలసిన బేసిక్ ఐటమ్స్ అన్నింటినీ కూడా మనం వ్యవసాయ రంగం నుంచే తీసుకుంటున్నాము. అవేంటి అంటే సీరియల్స్ అన్నాము, పప్పు ధాన్యాలు, పల్సెస్, వెజిటేబుల్స్, కూరగాయలు కానీ, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగం నుంచే వస్తున్నాయి. కాబట్టి దేశంలో ఏ రంగాలు అభివృద్ధి చెందాలన్నా కూడా వాళ్ళకు కావలసినటువంటి బేసిక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి సప్లై చేయబడతాయి అంటే వ్యవసాయ రంగం నుంచే సప్లై చేయబడతాయి. అలాగే సోర్సెస్ ఫౌండ్ ఫర్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. ద పీపుల్ ఇన్ ది రూరల్ ఏరియాస్ డిపాజిట్ దేర్ సేవింగ్స్ ఇన్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్. దీస్ రూరల్ ఫండ్స్ దెన్ ఫైండ్ దేర్ వే టు అర్బన్ ఇండస్ట్రీస్ త్రూ బ్యాంక్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందాలి అంటే ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి అవసరం. ఎవరైనా ప్రభుత్వం కానీ లేదా మిగతా పారిశ్రామికవేత్తలు కానీ పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలి అంటే వారికి ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ లేబర్స్ కానివ్వండి, ఫార్మర్స్ కానీ వారికి వచ్చినటువంటి చిన్న చిన్న ఆదాయాల్ని వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడము, పోస్ట్ ఆఫీసుల్లో లాంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడము, ఇంకా మిగిలిన గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులలో డిపాజిట్ చేయడం వల్ల ఆ డిపాజిట్స్ అన్నీ కూడా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక వ్యవస్థ డెవలప్ అవడం కోసం ఈ ఫండ్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. చూడండి, పారిశ్రామిక రంగం డెవలప్ అవ్వాలంటే రా మెటీరియల్ వ్యవసాయ రంగం నుంచే రావాలి. అలాగే పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నటువంటి మొత్తం పాపులేషన్కి కావలసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ వ్యవసాయ రంగం నుంచే రావాలి. అలాగే
పారిశ్రామిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలి, ఎక్కువ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా కూడా ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో నుంచే పట్టణాలకు రావాల్సినటువంటి పరిస్థితి ఉండింది. అంటే ఒక పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి బేసిక్ సోర్సెస్ అన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టర్ లేదా వ్యవసాయ రంగం నుంచే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వ్యవసాయ రంగము అలాగే పారిశ్రామిక రంగము ఒకదానితో ఒకటి ఏ విధంగా ఇంటర్ డిపెండెన్స్ అయి ఉన్నాయి, పరస్పరం ఆధారపడి ఉన్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం రెండు కూడా ఆర్థిక వ్యవస్థలో ఉండే ప్రధానమైన రంగాలు. మన దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఒక క్యాలిక్యులేషన్ కోసం ఇట్లా మొత్తం ఎకానమీని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. బట్ ఇండియా అనేది ప్రధానంగా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడిన దేశం. ఎందుకు అలా చెప్తాం మనం అంటే, మొత్తం పాపులేషన్లో సుమారు 60% పాపులేషన్ అనేది వ్యవసాయ రంగంలోనే ఎంగేజ్ అవుతూ ఉంది. అలాగే ఇండస్ట్రీస్ ఎక్కువగా డెవలప్ అయితే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అనేది బెస్ట్ ఇండికేషన్. సో పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందాలి అంటే మనకి వ్యవసాయ రంగం నుంచి వచ్చే ముడి పదార్థాలే ఆధారపడుతూ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటున్నాం. అది ఏ విధంగా ఆధారపడుతుంది వ్యవసాయ రంగము అంటే, పారిశ్రామిక రంగానికి కావలసిన రా మెటీరియల్ కానివ్వండి, అలాగే పారిశ్రామిక రంగానికి కావలసిన ఫైనాన్షియల్ సోర్సెస్ కానివ్వండి, పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న పాపులేషన్ అందరికీ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచే వస్తాయి. బట్ ఎకనామిక్స్లో ఒక నానుడు ఏముంది అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందాలి అనే డెఫినేషన్ మనం చెప్పాలి అంటే, ఏ రోజైతే వ్యవసాయ రంగంలో ఉన్న లేబర్ అంతా కూడా పారిశ్రామిక రంగం వైపు మారిపోతుందో, అంటే తరలి వెళ్ళిపోతుందో, అది డెవలప్మెంట్కి ఒక బెస్ట్ సూచికగా కూడా చెప్తారు ఎకానమిస్టులు. ఎలాగా అంటే, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సర్ప్లస్ లేబర్ ఎవరైతే ఉన్నారో, అవసరానికి మించి పనిచేస్తున్న లేబర్ ఎవరైతే ఉన్నారో, వీరందరూ కూడా తక్కువ వేతనాలకే పనిచేస్తూ ఉంటారు. వీరు ఇండస్ట్రియల్లో ఉన్నటువంటి అధిక వేతనాలు ఇచ్చేటటువంటి వ్యవస్థలోకి వెళ్ళరు. సో కాబట్టి మనం వ్యవసాయ రంగం నుంచి ఇండస్ట్రీస్ వైపు గనక వాళ్ళని మార్చినట్లయితే వారి వేజ్ రేట్ అనేది పెరుగుతుంది, ఫలితంగా వారి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. సో దేశంలో పరిశ్రమలు ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే అభివృద్ధి అంత జరుగుతుంది. కానీ ఆ పరిశ్రమలన్నింటికీ సోర్సెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి అంటే అగ్రికల్చర్లో నుంచే ఉన్నాయి. సో ఈ విధంగా ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అనేటటువంటి టాపిక్ని మనం చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్ వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం అయింది అని నేను భావిస్తున్నాను. నా నుంచి మరిన్ని క్లాసులు వినడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.